క్లియర్గా ఉంది అక్కడ ఆశీర్వాదం. ఎలా జరగండి అర్జున్ గారు ఒకసారి అర్జున్ కూడా అలాగే మా నాన్నగారు అల్లు అరవింద్ గారు కూడా ఇదే ఊర్లో పుట్టారు. నేను మెడ్రాస్లో పుట్టాను. ఒక వయసు వచ్చిన తర్వాత ఎదిగింది పెరిగిందంతా హైదరాబాద్లోనే. కాకపోతే ఎప్పుడు అడిగినా మీ సొంత ఊరు ఏదంటే పాలకొలని చెప్తుంటా. అది ఇంకా పోదు. అలా చేసేది కానీ అప్పుడు కుదరలేదు. అప్పుడు మా ఆవిడ అడిగింది, అదేంటి మీ పాలకు చూపిరా అని. తర్వాత మళ్ళీ కొడుకు పుట్టిన తర్వాత వద్దాం కానీ అప్పుడు కుదరలేదు. నా కొడుకుని అడిగాను, అయ్యా మన ఊరేనా అంటే మన సొంత ఊరు ఏదంటే నేను పాలకొల్లు చెప్పను అన్నాడు. ఏనానంటే నువ్వు నన్ను ఎప్పుడూ తీసుకెళ్ళలేదు కదా అన్నాడు. ఇవాళ ఇక్కడికి వస్తానికి నా భార్య, నా కొడుకు, నా కూతురు ఇవాళ పెద్ద కారణం. ఎప్పటి నుంచో నా చిరకాలం గురించి సంక్రాంతికి ఊరు రావాలని. హైదరాబాద్ నుంచి అందరు కదిలి వస్తారు, రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. నేను అనుకుంటున్నాను నేను ఇక్కడ ఏం చేస్తున్నానా అని. ఈ ఊరు ఎంతో ఇచ్చింది, తాతగారికి ఇచ్చింది, నాన్నగారికి ఇచ్చింది, నాకు బోల్డ్ అనిపించింది. మీరు తీర్చుకుంటాను. ఈ సంక్రాంతి మొదలు పెడుతున్నాను. పెద్దగూళ్ళలో ఒక కళ్యాణ మండపం కట్టిస్తున్నాను. 10 లక్షల రూపాయలు డొనేట్ చేస్తున్నాను. ఇంకా ఊరికి ఇవ్వాల్సింది చాలా ఉంది, ఇస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ మీరు ఎప్పుడు తీర్చుకోవాలి. థ్యాంక్ యూ. ఆవిడ ఎక్కువ మాట్లాడు, ఆవిడ తరపున నేను ఏం చెప్తాను. థ్యాంక్ యూ ఇంతమంది వచ్చి మమ్మల్ని ఆదరించినంత అందరికీ, ప్రతి ఒక్కరికి, మా అన్నయ్య కూతురు అన్విత థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ వాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుస్తూ ఉంటాం.